కార్మికులు ప్రతిరోజు మేము ఈ రోజు డ్యూటీ అయిపోతే అయిపోయిందా దేవుడా అన్న పరిస్థితిలో ఉన్నాం. మేము చెప్పుకోవాలని మాకు ఇష్టం లేదు, సమ్మెలకు వెళ్ళాలని కూడా మాకు ఏం విల్లింగ్ లేదు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాము, వాళ్ళకి టైం ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, అయినా కూడా మాకు కొంచెం కూడా దున్నపోతు మీద ఈగ వాలినట్టే ఉన్నది మా పరిస్థితి. ఎందుకంటే మేము అడిగేవి మూడే మూడు, ఒక యూనియన్ ఇవ్వండి, విలీనం చేయండి, మా పిఆర్సీ ఇవ్వండి, ఇంతకంటే ఎక్కువ మేము ఏం అడగలేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకంలో ఏది సక్సెస్ అయింది? ఈ మహాలక్ష్మిదే సక్సెస్ అయింది. అది మా వల్లనే అని మేము కాదు, పబ్లికే చెప్తున్నారు. మీకు తెలుస్తలేదు, మీరే ప్రతి మీటింగ్లో చెప్పుకుంటారు కదా, మహాలక్ష్మి పథకం ఇంత బాగా సక్సెస్ అయింది, మహిళలు ఇంత బాగా. మిమ్మల్ని బస్ ఎక్కిన వాళ్ళు తిట్టినా కూడా మీరు తిరుగుతున్నారు కదమ్మా ఆయన చేసినందుకే అని మేము మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. వాళ్ళ ముందర మిమ్మల్ని అననీయకుండా చేసేది మేమే, మీ తరఫు నుంచి మేమే మీకు చెప్తున్నాము. అయినా కూడా మీరు మా గురించి పట్టించుకోవట్లేదు. మా యాజమాన్యం కూడా వాళ్ళకి చేరవేస్తలేదో మాకు తెలియదు. ఎందుకంటే మాకు డిపో లెవెల్లో కూడా చాలా హెరాస్మెంట్ ఉన్నది. ఎందుకంటే మేము ఎన్ని కిలోమీటర్లు 140, ఇంతకుముందు 130 కిలోమీటర్స్ ఉంటుండే ఒక డ్యూటీ, ఇప్పుడు 140, 160, 170 వరకు తెచ్చారు ఒక్క షిఫ్ట్లో. మేము ఇంతకుముందు మహాలక్ష్మి పథకం వచ్చినప్పుడు మా ఆఫీసర్స్ అందరు మమ్మల్ని మీరు చాలా వర్క్ చేస్తున్నారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మెచ్చుకున్నారు ఫస్ట్లో. తర్వాత ఏమంటున్నారు, అది డ్యూటీలో ఒక భాగమే, మీరేం పెద్ద చేస్తలేరు అని మమ్మల్ని అట్లా కూడా డిప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఏది చెప్తే మేము అలా మోల్డ్ అవుతున్నాం, దాంట్లో మోల్డ్ అయి చేస్తున్నా కూడా గుర్తింపు లేదు.